Hello guys, today's legal term is cause of action. జనరల్గా ప్లెయింటిఫ్ డిఫెండెంట్ మీద కేసు ఫైల్ చేస్తారు. తర్వాత జడ్జ్మెంట్ నచ్చకపోతే తర్వాత అప్పీల్ అండ్ అప్పీలెంట్ అండ్ రెస్పాండెంట్ వస్తుంటారు. అయితే కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే ప్లెయింటిఫ్ ఏదైతే డిఫెండెంట్ నుంచి ఒక రెమెడీ కోరుకుంటున్నారో అంటే రిలీఫ్, సో వాళ్ళు ఏం కావాలని కోర్టుకు వెళ్తున్నారు, సో పర్టికులర్ థింగ్ వాట్ రెమెడీ దే ఆర్ గోయింగ్ టు బి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ కోర్ట్ అనే దాన్ని మనం కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. అంటే వాళ్ళు ఎందుకోసంగా కోర్టుకు వెళ్తున్నారు, సో చట్టాన్ని వాళ్ళు ఎందుకు ఆశ్రయిస్తున్నారు అనే దాన్ని మనం కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. సో ఆ కాజ్ ఆఫ్ యాక్షన్లో ప్లెయింటిఫ్ పార్ట్లో నెగ్లిజెన్స్ ఉండడం కానీ అవేం ఉండకూడదు. సో తను ఫైల్ చేస్తున్న ప్లెయింట్లో తను చెప్పాల్సింది కూడా వాట్ రెమెడీ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది కోర్ట్ అనేది మెన్షన్ చేయాలి. దాన్నే మనం కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. వితౌట్ ప్రాపర్ కాజ్ ఆఫ్ యాక్షన్ ప్లెయింట్ గెట్స్ డిస్మిస్డ్ బై ది జడ్జ్. సో దిస్ ఈస్ కాల్డ్ cause of action.